స్నేహితులారా, ఈ లోకంలో ఎవరి నుంచి మీకు సహాయం అందటం లేదని నిరుత్సాహపడవద్దు. పౌలు శీలలు సంకెళ్లతో బంధింపబడి ఉన్న భయపడలేదు, దేవుణ్ణి స్తుతించారు. ఆకాశం తెరవబడింది, దేవుడు చూచాడు. చెరసాల గోడలు బ్రద్దలైనవి, వారికి ఉన్న సంకెళ్ళు తెగిపోయాయి. నా ప్రియనిస్తమ, ప్రార్థన అంత శక్తివంతమైనది. అబ్రహాము తన ఒకే ఒక కొడుకుని బలి ఇవ్వడానికి కొండ మీదకి తీసుకువెళ్ళినప్పుడు తన కుమారుడు, తండ్రి, కట్టెలున్నవి కానీ బలికి గొర్రె లేదు అని అడిగాను. దేవుడే చూచుకుని నా కుమారుడు అని సమాధానం ఇచ్చాడు. చూడు నా ప్రియనేస్తమా, అబ్రహాము విశ్వాసమే గెలిచింది. ముండ్లలో చిక్కుకుని ఉన్న పొట్టేలుని తన కుమారుడికి మారుగా బలి ఇచ్చాడు. అబ్రహాము మాటే దేవుడే చూచుకొనును. మరి ఈ మాటలు విన్న సహోదరులారా, ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదో తెలిసింది కదా. మీరు కూడా మనుషుల దగ్గరికి వెళ్లకుండా విశ్వాసంతో దేవుని వైపు చూచి ప్రార్థించు. నీకున్న అన్ని సమస్యల నుండి విడుదల పొందుకోవాలని ప్రేమతో నేను మీకు ఈ మాటలు దేవుని ద్వారా చెబుతున్నాను. దేవుడే గొప్పవాడు.